దివ్యక్షేత్రంలో ఉన్నాము. అన్బిల్ అనే క్షేత్రం. ఇక్కడ సుందర రాజన్ పెరుమాళ్ ఉన్నారు, పవలించి ఉన్నారు, ద్విభుజంతో ఉన్నారు. శ్రీదేవి భూదేవి అమ్మవార్లు నించుని ఉన్నారు. ప్రతి చోట అటు సైడ్ ఇటు సైడ్ కూర్చొని అయ్యవారి పాదాలు సంలాలితం చేస్తూ కూర్చొని ఉంటారు. కానీ ఇక్కడ మాత్రము స్పెషల్గా అమ్మవారు ఇద్దరు నించొని ఉన్నారు, ఆదిశేషం మీద పవలించి ఉన్నారు. ఇంకా ఉత్సవ విగ్రహాల్లో కూడా ఇద్దరు అమ్మవార్లు కూర్చొని ఉన్నారనమాట. సో ఇక్కడ ఏమైంది అంటే మండూక ముని ఇక్కడ కోనేటిలో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారనమాట. తపస్సు చేస్తూ ఉంటే దుర్వాసుడు కలుద్దామని వస్తే మండూకుడికి తెలియదు, అలానే కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. దుర్వాసుడేమో నువ్వు ఇంకా రాలేదు, నీకు గర్వం ఎక్కువైంది అని చెప్పేసి నువ్వు మండూకాని వైపు అని చెప్పేసి శపిస్తారనమాట. ఆ విధంగా ఈ క్షేత్రంలో మండూకంలాగా ఉంటారు. అయ్యో నాకు ఏదైనా శాప విమోచనానికి దారి చూపించండి అనేసి అంటే ఇక్కడ ఉన్నటువంటి పుష్కరిణి 3 నదులతో కలిసినటువంటి పుష్కరిణి. ఈ పుష్కరిణిలో ఉండి నువ్వు తపస్సు చేయి, అప్పుడు స్వామి నీకు ప్రత్యక్షం అవుతారు అని చెప్తారనమాట. మండూకముని ప్రత్యక్షమై తన శాప విమోచనాన్ని ఇస్తారనమాట ఇక్కడ. అయితే మండూకమునికి దర్శనమిస్తారు కదా, చాలా సుందరమైన రూపంతో దర్శనమిస్తారనమాట. అసలు ఆయన సౌందర్యాన్ని చూసి మండూకుడు మైమర్చిపోతారంట. అందుకే ఈ సుందరమైన రూపంతో అందరికీ దర్శనాన్ని ఇవ్వు అని చెప్పేసి ప్రార్థిస్తే సుందర రాజన్ పెరుమాళ్గా మనకి ఇక్కడ తన శయనించి అందరికీ దర్శనాన్ని ఇస్తున్నారనమాట. సుందర రాజన్కి జై, శ్రీదేవి భూదేవికి జై. ఇంకా సౌందర్యవల్లి తాయార్ల వాళ్ళు ఉన్నారు ఇక్కడ, చెంపకవల్లి తాయారు అని కూడా అంటారు. ఈ చిన్న స్వామివారిని తిరువడి వలిగన్ నంబి అనేసి అంటారనమాట. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 ఇది దక్షిణ కూడా పేరు పొందిందనమాట. కావేరి, సావిత్రి, ఫాల్గుణ అనే 3 నదులు ఇక్కడ క్షేత్రంలో, ఇక్కడ పుష్కరిణిలో ఉంటాయన్నమాట. ఇక్కడ ఎవరైతే పితృవులకి తర్పణాలు చేస్తారో వాళ్ళ 27 తరాలు ఉద్ధరింపబడతాయి అన్నమాట. ఇందుకే దీన్ని దక్షిణ గయ అనేసి అంటారు.